ఎప్పుడవుతుంది బాబు మంచి పిల్ల ఏడ దొరుకుతుంది బాబు పెళ్ళి ఎప్పుడవుతుంది బాబు మంచి పిల్ల ఏడ దొరుకుతుంది బాబు ఏది బారు అయినాక ఎవరు చేసుకుంటారండి ఏది బారు అయినాక ఎవరు చేసుకుంటారండి పెళ్ళి ఎప్పుడవుతుంది బాబు మంచి పిల్ల ఏడ దొరుకుతుంది బాబు ఏంది బాబు గట్ల చదువుతాను నాకు జిట్టు పెడతావు ఏంది అరే కొంచెమన్నా సిగ్గు అనిపిస్తలేదారా నీకు సిగ్గెందుకు బాబు నా ఇంట్లో పని నేను చేసుకుంటే అరే ఆ ముచ్చట కాదురా నేను అనేది పెళ్ళిళ్ళు వచ్చి మీద పడ్డా కూడా సామగడ్డ అంత సిగ్గు లేకుండా ఆడదాని లెక్క పని చేస్తున్నావు అంటున్నారా అరే రామా రోజు అదే పాటనే చేసుకుంటే తీయరాదు నిమ్మలంగా ఇంకెప్పుడురా ఊరి మీద ములకాయలు కూడా పిల్లలు వేసుకొని తిరుగుతుర్రా నువ్వు పురాగా వలిపోక ముందుకే పెళ్లి చేసుకోమంటే నన్నే తప్పు పడుతున్నాయిందిరా నేను మొత్తానికి చేసుకోనంటే నువ్వు నా ఎంబడి పడాలి చేసుకుంటా అన్నాక కూడా నువ్వు నా ఎంబడి ఎందుకు పడతానో చెప్పు నువ్వు చేసుకుంటాను అని చేసుకుంటే ఏమైంది ఇప్పుడు నువ్వు అంటే ఉరికత్తాయి సంబంధాలు అమ్మవో తడివి కొనవతో కొరివి అన్నట్టు చేసుకుంటా అంటే ఒకటి పెడతావు చేసుకున్నంటే తిరగబడి తిడతావు వెనకటి మనిషి కాబట్టి ఎంత మంచిగా వస్తున్నాయి శాస్త్రాలు బిడ్డ నీ మంచి కోరి చెప్తున్నారా నువ్వు ఇప్పటి మనిషి కాదురా చెప్పను పెళ్లి చేసుకోరా నువ్వు మంచి కోరి చెప్పినా మంచి లక్ష్యం పిలిపించి చెప్పినా నాది ఒకటే మాట నేను లవ్ మ్యారేజ్ అయితేనే చేసుకుంటా లేకుంటే లేదు నీ లవ్ గంగలబోను అట్లనే చేసుకోపోతీవి ఏమన్నా అంటే ఏతులకు 8 మందిని 9 మందిని లవ్ చేసినా అని చెప్పుకుంటావు నేను చేసినా అని చెప్పినా కానీ వాళ్ళు చేసిరని చెప్పినా అందులో ఏ ఒక్క తప్పుకున్నా కూడా పెళ్ళైన తెల్లారా పిల్ల తెల్లవది అప్పుడు చేసుకుంటే అయ్యేది కావచ్చు హలో హలో ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు చింత చచ్చినా పులుపు సావా తిన్నావా చింత తెచ్చినాక పులిపెన్ చేసుకుంటావు డైరెక్ట్ మీనింగ్తో అన్నాడా డబుల్ మీనింగ్తో అన్నాడా దేవుడా ఇంకెన్ని రోజులు నాకు ఎదురు చూపులు ఇక ఎన్ని రోజులు దాచింది చాలు కానీ నా లవర్ నాకు వారి పెళ్లి చేసుకొని కొత్త లైఫ్ స్టార్ట్ చేసి ఇలా మాటలన్నింటినీ స్టాప్ చేస్తా మళ్ళీ అరే మళ్ళీ మళ్ళీ ఏం తెచ్చినావు గిట్లా వచ్చినావు మా బాబు లేడు మరి నేను కూడా మీ బాబు కోసం రాలే కానీ ఈ మంచం రాదు మళ్ళా 2 రోజుల తర్వాత తిత్తా మంచమా ఏ గా మంచాలు గించాలు మేము మందికి ఇయ్యం 2 రోజుల తర్వాత తిత్తరా ఏమైనా దాచుకుంటానా కాల్చుకొని తింటానా ఊరు నుంచి వెళ్ళి మా బామర్ది బిడ్డ వస్తుంది మా ఇంట్లో బండలసంటి 2 బల్లలు ఉన్నాయి కానీ ఇక మంచం అయితే మెత్తగా ఉంటుంది కదా అందుకనే ఇవ్వంటానా మీ బామ్మర్ది బిడ్డనా ఒక్కతే అత్తందా ఆటో దిగిందట ఇప్పుడే ఫోన్ చేసింది అయ్యో మరి ఎదురుగా పోయి తీసుకురావన్నా అదుది ఈ పాటికే దగ్గర రావచ్చు సరే నువ్వైతే ముందు నాడు నేను వెనక మంచం పట్టుకొని వస్తా ఈ దండి మంచాన్ని బండి కట్టుకొని తీసుకోపోతా అంటున్నావు ఇంకా తీసి భుజమైన వారే తీసుకోపోతా ఎద్దులెక్కున్నావని ఎంత పడితే అంత బరువులు మొయ్యద్దే అసలే వయసు మీద పడుతుంది వైపు తప్పి మంచం మీద పడుతుంది అనుకో అక్కిరి రాకుండా అవుతావు అదేమన్నా గుండ్ర అవుతారా చెప్పే కాడికి మాజాలు కానీ ఇంత వయ్యవా తీసుకోపో వీడి చెప్తే ఇంటలేడు కదా ఇప్పుడు వచ్చిన పోరుని ఎట్లా చూసుడు మామయ్య ఇప్పుడే తనవారా మంచిగున్నారా అమ్మ నాన్న ఇట్లా ఆరోగ్యం మంచిగున్నారా ఓరి ముఖం అన్న కనవాలే తౌడు బత్త బలిచినట్టు బలిచిండు వీడు అడ్డం రాకపోతే అయిపోవు చిన్నాపో ఉన్నవా ఇంట్లో అగో నాయనకి నచ్చినవారా అంటే మంచం పట్టుకొని వచ్చినావు కదా మంచిగా పట్టుకొచ్చినావా మధ్యలో వాడిసి వచ్చినావా చూద్దామని వచ్చిన మంచిగా నచ్చినా కానీ ఏమో
ఒక్కసారి నా మంచానికి ఇట్లా చూసుకుంటా మరి మంచిగా ఉన్నదా లేదా అని.